ఆ మూవీ రివ్యూ కాజోల్ లీడ్స్ గా విశాల్ సూర్య డైరెక్షన్ లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ అంబిక కోల్కతాలో ఉంటూ భర్త కూతురుతో మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు అత్యవసరంగా తన హస్బెండ్ వాళ్ళ సొంతూరైన చంద్రపూర్ వెళ్లాల్సి వస్తుంది అనమాట. కొన్ని రీజన్స్ వల్ల తను చాలా ఏళ్ళుగా ఊరికి దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడైతే తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడనమాట. ఊరిలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. పోలీసులేమో ఆ కేసుని యాక్సిడెంట్ అని క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ కొన్ని రోజులకి అంబికకు ఒక లెటర్ అయితే వస్తుంది. చనిపోయే ముందు మీ ఆయన ఊర్లో ఉన్న తన ప్రాపర్టీని అన్ని అమ్మేయమన్నాడని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి, ఇది మీ ఆయన ఆఖరి కోరిక అని లెటర్లో అయితే రాసి ఉంటుంది. దాంతో అంబిక కూతుర్ని తీసుకుని చంద్రపూర్ అయితే వచ్చేస్తుంది. అయితే వాళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళ చుట్టూ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతాయి. అవి అర్థం చేసుకునే లోపే ఊరి వాళ్ళంతా కలిసి రక్తబీజి అనే రాక్షసు నుంచి తప్పించుకోవడానికి తన కూతుర్ని బలివ్వబోతున్నారని తెలిసి షాక్ అవుతుంది అనమాట. మరి ఈ పరిస్థితుల్లో అంబిక ఏం చేసింది? అసలు ఈ రక్తబీజ ఎవరు? నిజంగానే రాక్షసుడా లేకపోతే ఊరి వాళ్ళ మూఢనమ్మకమా? రక్తబీజ నుండి విముక్తి పొందడానికి అంబిక కూతుర్ని ఎందుకు బలివ్వాలి అనుకుంటారు? దీని వెనుకున్న కథ ఏంటి? అసలు చంద్రపురిలో ఏం జరుగుతుంది? చివరకు ఆ ఊరి నుండి, ఆ రక్తబీజ నుండి అంబిక తన కూతుర్ని ఎలా కాపాడుకుంది? దానికోసం తను ఏం చేసింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, నాకైతే నచ్చలేదు. చాలా రొటీన్ హారర్ మూవీ అనిపించింది. ఇందులో విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ లాంటివి బాగానే ఉన్నా మరీ ఎక్కువగా వాటి మీద డిపెండ్ అయ్యేటప్పటికీ హారర్ సీన్స్ తేలిపోయాయి. యాక్చువల్గా ఇందులో మెయిన్ పాయింట్ బాగుంది. రక్తబీజ, ఊరి మూఢనమ్మకం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. కానీ దీని చుట్టూ ట్విస్ట్లు, థ్రిల్స్ అలాంటివి ఏమీ లేకుండా సాదా సీదాగా స్క్రీన్ ప్లే ఉండడంతో బోర్ కొడుతుంది అనమాట. అలాగే సినిమాకి ఒక కంటెస్టెంట్ టోన్ అయితే సెట్ చేయలేకపోయారు. కూతుర్ని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎంత దూరం వెళ్తుంది అని ఒక కథను మొదలుపెట్టి చివరకు చెడు మీద ఎప్పటికైనా మంచి విజయం సాధిస్తుందని సినిమాని ముగిస్తారు. మధ్యలో మూఢనమ్మకాలు, నమ్మకాలు లాంటి టాపిక్స్ కూడా ఉంటాయి. ఒక సినిమాలో 3-4 విషయాలు డిస్కస్ చేయడంలో తప్పే లేదు. కానీ అందుకు తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా రాసుకోవాలి కదా. ఇక్కడ ఇవన్నీ కథలో భాగం కాకుండా అసలు కథకే అడ్డంగా మారుతాయి అనమాట. డైరెక్టర్ మూడుని బట్టి సినిమా ఎటు పడితే అటు పోతూ ఉంటుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి లాస్ట్ లో సైతాన్ సినిమాకి కనెక్ట్ చేసి సైతాన్ సినిమాటిక్ యూనివర్స్ అంట. పర్ఫార్మెన్స్ వైజ్ కాజల్ గారు బాగా చేశారు. అసలు ఆమె వల్లే సినిమాని చివరి వరకు చూడగలుగుతాము. కూతుర్ని కాపాడుకోవడానికి ఆమె పడే ఆరాటము, పోరాటము అన్ని బాగుంటాయి అనమాట. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఇక శ్వేతగా కరణ్ శర్మ బాగా చేసింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని బాగానే ఉన్నాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక హారర్ మూవీ లాంటిదే, కానీ అంత హారర్ గా అయితే ఉండదు. సో ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. సో మీరు కనుక ఈ సినిమా చూసి ఉన్నట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.